క్రీస్తునామంలో మరి దేవుని వాక్యం వినుటకు చేరి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామంలో శుభాభివందనాలు. అదేవిధంగా లైవ్ ద్వారా మరి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తునామంలో వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కొద్ది సంగతులు మరి బైబిల్ ద్వారా ఆలోచన చేద్దాం. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటల్లోనికి మనం వెళ్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు వందనాలు తండ్రి. తండ్రి, మీరు మమ్మను సురక్షితంగా కాపాడుతూ సజీవులుగా ఉంచి మరి మీ పని చేయుటలోను మరి మీ వాక్యం బోధించుటలోను సంఘముతో ఐక్యత కలిగి ఉండుటలోను మాకు భాగ్యాన్ని ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, మరి మీ పిల్లలకు కొద్ది మాటలను వాక్యం ద్వారా వివరించుచుండగా వారికి అవసరమగు జ్ఞానాన్ని వారు అందించమని వేడుకుంటూ వింటున్న ప్రతి ఒక్కరూ విన్న మాటలను కాలక్షేపానికో నిర్లక్ష్యంగానో వినక మరి శ్రద్ధతో దేవుని మాటలు వినగలిగే మనస్సును మరి వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులు మరి వారు కొనుగోలు చేస్తున్నటువంటి వస్తువులు కానీ లేదా అమ్ముతున్నటువంటి వస్తువులను కానీ మరి కొలవడానికి మెజర్మెంట్స్, మరి తూనికలు కొలతలు అని మాట్లాడుతుంటారు. మరి మెజర్మెంట్స్ ఏ వస్తువుకున్నా మెజర్ చేసి ఇస్తూ ఉంటారు. మరి ద్రవ పదార్థాలలో ఉన్నటువంటి వాటిని మనం కొన్నాం అనుకోండి, వేటితో దేంతో కొలుస్తారండి? లీటర్లు పాలు కానీ లేదంటే నీళ్లు కానీ నూనె కానీ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి వాటిని కొలవడాన్ని లీటర్సు లేదంటే మిల్లీ లీటర్సు, ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళిపోతే గ్యాలన్స్, మరి ఆ స్థాయిలో కొలతలు కొలుస్తూ ఉంటారు. మరి ఘన పదార్థాలలో ఉన్నటువంటి వాటిని వేటిల్లో కొలుస్తారండి? కేజీలు, గ్రాములు, ఇంకా ఎక్కువ వెళ్తే క్వింటాలు, టన్ను. ఇలా ఘన పదార్థాలని ఒక పరిమాణములోను, ద్రవ పదార్థాలని ఒక పరిమాణములోను, దూరాన్ని ఎలా కొలుస్తారండి? మీటర్సు, కిలోమీటర్సు. ఇలా ప్రతి దానిని కొలవడానికి మరి ఈ కొలతల యొక్క పద్ధతులు మరి మనుషులు కనుగొని వాటిని వినియోగించుకోవడం అనేది ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం. మరి అన్నిటికీ కొలతలు ఉన్నట్టుగానే మనిషి యొక్క మేధోశక్తి, మనిషికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ లేదంటే వివేచన శక్తి కానీ కొలవడానికి కూడా మనిషి ప్రయత్నించి మరి ఎలా కొలవాలి అని ఎన్నో ఆలోచనలు చేసి ఒక పద్ధతిని ప్రవేశపెట్టారండి. మనిషి యొక్క మేధోశక్తి, ఆలోచన విధానం, తెలివితేటలు ఎలా కొలుస్తారు? కేజీల లెక్కన కొలుస్తారా? లేదంటే లీటర్ల లెక్కన కొలుస్తారా? ఎలా కొలుస్తారండి? దానికి ఐక్యూ అని పేరు పెట్టారండి. ఇంటెలిజెన్స్ కోషెంట్ అని మరి వారు పేరు పెట్టారు. మరి ఒక మనిషికి ఉన్నటువంటి తెలివితేటలు, అతనుకున్నటువంటి మేధాశక్తి ఏ పరిమాణంలో ఉంది అని కొలవడానికి ఒక ఫార్ములా కనిపెట్టారు. ఆ ఫార్ములా మీకు స్క్రీన్ మీద వేస్తారు చూడండి. మనిషికి ఉన్నటువంటి తెలివిని మెజర్ చేయడానికి ఫార్ములా IQ = అని ఉంటుంది, అది ఇవ్వండి.
చూడండి, మనిషి యొక్క మేధాశక్తిని, తెలివితేటల్ని, వివేకాన్ని కొలవడానికి మెంటల్ ఏజ్ బై ఫిజికల్ ఏజ్. ఫిజికల్ ఏజ్ అంటే మనందరికీ తెలిసిందే, మనకున్నటువంటి వయసు. మీకున్నటువంటి వయసు, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు, మీ ఏజ్ ఎంత, మీ వయసు ఎంత అని అడుగుతూ ఉంటారు. ఇవన్నీ మనకు తెలిసిందే. మరి మెంటల్ ఏజ్ అంటే మానసికమైనటువంటి వయసు. మరి దీన్ని ఎలాగా కొలుస్తారు? ఫిజికల్ ఏజ్ అంటే వెంటనే చెప్పేయగలం. మరి మెంటల్ ఏజ్ని కొలవడానికి కూడా వారు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారండి. నీకున్నటువంటి మేధస్సు, నీకున్నటువంటి తెలివి వివేకాలు ఎంతవరకు ఉన్నాయో మీరు ఒకవేళ తెలుసుకోవాలి అని అంటే దీనికంటూ ఒక పరీక్ష ఉంటుంది, మీ మెంటల్ ఏజ్ని నిర్ణయించే పరీక్ష. అందులో కొన్ని ప్రశ్నలు వేస్తారు, మ్యాథమెటిక్స్ సంబంధించినవి కానివ్వండి, లేదంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి కానీ. మరి ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మీరు ఎంత సమయం తీసుకుంటున్నారు? ఒక చిన్న బిట్టు, కేజీ బియ్యం ఎంత అని చెప్పడానికి వెంటనే చెప్పవచ్చు, దానికి ఎక్కువ సమయం తీసుకోరు. అలాగే ప్రశ్న బట్టి ఆలోచించడానికి, సమాధానం చెప్పడానికి మీరు ఎంత సమయాన్ని అయితే తీసుకుంటున్నారో ఆ సమయాన్ని నోట్ చేసుకుంటారు. ఒక్కొక్క ప్రశ్నకి ఎంత సమయం తీసుకున్నారు, వెంటనే చెప్తున్నారా, లేదంటే కొంచెం ఆలోచించి సమయం తీసుకొని చెప్తున్నారా అని మనం ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి, ఆ సమాధానం చెప్పడానికి తీసుకున్నటువంటి సమయాన్ని బట్టి వారు కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి మరి మెంటల్ ఏజ్ అనేది నిర్ణయిస్తారు. నీ మానసిక స్థితి, నీ యొక్క మేధస్సు ఎంతవరకు ఉందో దానిని బట్టి నిర్ణయించడం అనేది జరుగుతుందండి. అలా నిర్ణయించిన తర్వాత మరి 100, 200, 300 అని మెజర్ చేసి మెంటల్ ఏజ్ బై ఫిజికల్ ఏజ్, మానసిక వయసు, శారీరక వయసు, ఈ రెండింటిని 100తో ఇంటూ చేస్తారండి. అప్పుడు ఏమొస్తుందట రిజల్ట్? ఇంకో చార్ట్ ఉంది, అది వేయండి. ఆ రిజల్ట్ని బట్టి మరి వారు నిర్ణయిస్తారు మీకున్నటువంటి మేధాశక్తి. చూడండి, 90 నుంచి 110 ఉందనుకోండి, మీకు నార్మల్గా ఉన్నారనమాట. 110 నుంచి 120 అంటే సుపీరియర్, పర్వాలేదు బాగానే ఉన్నారని. 120 నుంచి 140 అంటే చూడండి వెరీ సుపీరియర్ ఇంటెలిజెన్స్ అని అంటారనమాట. ఇంకా 140 అబవ్ ఉన్నారనుకోండి జీనియస్. మరి ఐన్స్టీన్ యొక్క ఐక్యూ లెవెల్ ఎంతో తెలిసి ఎవరికైనా 160 ఉందటండి. 160 అంటే ఆయన జీనియస్ కంటే ఎక్కువ. ఇలా కొన్ని కేటగిరీస్ వారు ప్రిపేర్ చేసి మీకున్నటువంటి ఐక్యూ లెవెల్, తెలివితేటలు, వివేకం, మేధస్సు ఎంతవరకు ఉంది ఈ ప్రశ్నలు బట్టి, మీకున్నటువంటి మా శరీర సంబంధమైన వయసును బట్టి వారు క్యాలిక్యులేషన్ చేసి నువ్వు జీనియస్సా, లేదంటే నువ్వు ఇంటెలిజెంట్వా, లేదంటే నువ్వు సూపరా, సుపీరియరా, లేదంటే నార్మల్గా ఉన్నావా, ఇంకా తక్కువ ఉంటుందండి డల్లా, లేదంటే పూరా. ఎక్కువగా స్కూల్లో ఈ మాటలు బాగా వింటుంటాం. మీ అబ్బాయి జీనియస్ అండి, బాగా చదువుతుంటాడండి అని అంటారు. మీ అబ్బాయి బాగా డల్లగా ఉన్నాడండి మ్యాథ్స్లో. చూడండి, ఈ మాటలు వింటుంటాం కదా పిల్లల విషయంలో. టీచర్లు పిలిచి చెప్తుంటారు, ఇగో ఈ విషయాల్లో డల్లగా ఉన్నాడు, ఈ విషయంలో సూపర్ అండి, ఇగో ఈ సబ్జెక్టులో ఇంటెలిజెంట్ అండి, మరి ఓవరాల్గా జీనియస్ అండి. ఇలా రకరకాల పదాలతో పిల్లలకు ఉన్నటువంటి మరి ఆ జ్ఞాపక శక్తిని కానీ, లేదంటే జ్ఞానాన్ని కానీ, వారికి ఉన్నటువంటి మేధోశక్తిని కానీ టీచర్సు పిల్లల విషయంలో మనకు చెప్తున్నప్పుడు ఇలాంటి పదాలు అవి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. మరి ఐక్యూ గురించి మనకెందుకండి అని అనుకోవచ్చు. ఏదో స్కూల్లో పాఠాలు చెప్తున్నట్టు ఉంది, వాక్యం చెప్తున్నట్టు లేదు. మాకెందుకు ఇవన్నీ అని అంటే, దేవుని జ్ఞానము విషయములో మనకున్నటువంటి మెంటల్ ఏజ్, మేధస్సు ఎలా పనిచేస్తుంది అది తెలుసుకోవడానికే మీకు ఇవి చూపించడం అనేది జరిగిందండి. ఫిజికల్ ఏజ్ బై మెంటల్ ఏజ్ ఇంటూ 100 అది క్యాల్కులేట్ చేస్తే మన మేధస్సు, మనకున్నటువంటి జ్ఞానము ఏ స్థితిలో ఉంది? గొప్పగా ఉందా, లేదంటే మందమతులుగా ఉన్నావా,
అర్థం చేసుకునే పరిజ్ఞానం సరి అయినదిగా లేదా అనే విషయాలు మనం అవగాహన చేసుకోవచ్చు. మరి ఇదే ఫార్ములాని బేస్ చేసుకొని మరి పౌలు గారు మొదటి శతాబ్దంలో ఆయన ఎలాంటి మాటలు మరి పలుకుతున్నారో ఈ ఫార్ములాను దృష్టిలో పెట్టుకొని మనం ఆ మాటను చదివితే మనకి ఒక అవగాహన అనేది ఉంటుంది. మరి చూద్దాం ఆ మాటను ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. అక్కడ ఏం రాయబడిందో, నేను పిల్లవాడనయ్యున్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. చూడండి, పిల్లవాడు అనగా వయస్సు, పిల్లవాడు అనగా వయసును గురించి సూచించేది. పిల్లవాడు, యవనస్తుడు, మధ్య వయస్కుడు, వృద్ధుడు, ఇలాంటి మాటలు వినగానే మనకు వాళ్ళ వయసు ఏదో ఎస్టిమేషన్ క్యాల్కులేట్ చేస్తాం. యవనస్తుడు అనగానే ఒక 20 to 30 మధ్యలో ఉంటాడు యవనస్తుడు. మధ్య వయస్కుడు అంటే 30 to 45 వరకు ఉంటాడు, 40 వరకు ఉంటాడు. అందుకంటే పెద్దలు వృద్ధులు అనగానే మనకి 60, 55 to 60 అబోవ్ ఆ వయసు వారు జ్ఞాపకం వస్తారు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, వయసు గురించి చెప్తున్నారు, ఫిజికల్ ఏజ్. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు నా మెంటల్ ఏజ్ ఎలా ఉందంటే పిల్లవాడిలాగే మాట్లాడాను, పిల్లవాడిలాగే తలంచాను, ఊహించుకోవడం లేదంటే అనుకోవడం, పిల్లవాని వలె యోచించి తిని, ఆలోచించాను. చూడండి, అతనికి ఉన్నటువంటి పరిజ్ఞానం గురించి చెప్తున్నాడు. ఈ ఏజ్లో, ఈ వయసులో నాకున్నటువంటి మేధోశక్తి, నాకున్నటువంటి పరిజ్ఞానము లేదంటే తెలివి, వివేకాలు ఆ స్థాయిలోనూ ఉన్నాయి. ఫిజికల్ ఏజ్, మెంటల్ ఏజ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ వయసులో నా బుద్ధి ఎలా ఉందంటే పిల్లవానిలాగే మాట్లాడాను, పిల్లవానిలాగే తలంచాను, పిల్లవానిలాగే యోచించాను. కానీ పెద్దవాడనైన తర్వాత పిల్లవాని చేష్టలు మానివేసి తిని. చూడండి, ఇక్కడ పెద్దవాడనైన తర్వాత ఫిజికల్ ఏజ్ పెరిగింది, పిల్లవారికి ఉన్నటువంటి ఆలోచన శక్తి, బుద్ధి, జ్ఞాన, వివేకాలు ఒకలా ఉంటాయి. పెద్దవారైన తర్వాత అవి మారిపోతాయి పూర్తిగా. అవగాహన అనేది మనకు ఉంటుంది. దేనికి స్పందించాలి, దేనికి మాట్లాడాలి, ఏది ఎలాగ అర్థం చేసుకోవాలి, వీటన్నిటి మీదుగా మనకు అవగాహన ఎప్పుడు వస్తుందంటే పెద్దవారైనప్పుడు. అందుకే హెబ్రీ పత్రికలో కూడా 5వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడిందండి? వయస్సు వచ్చిన వారు మేలు కీడులు వివేచించే జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు అనే మాట అక్కడ రాయబడింది. చూడండి, 5వ అధ్యాయం 14వ వచనంలో వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగును. చూడండి, వయసు వచ్చినప్పుడు మేలేంటి కీడేంటి మీకు జ్ఞానం అనేది పెరుగుతుంది, తెలివితేటలు అనేవి పెరుగుతాయి. ఆ వయసుకు తగ్గినట్టుగా ప్రవర్తించాలి. మీ ఫిజికల్ ఏజ్ని బట్టి మీ మెంటల్ ఏజ్ అనేది ఆధారపడి ఉంది. దాన్ని బట్టి మీకున్నటువంటి జ్ఞానం ఎంత, మీకున్నటువంటి మేధోశక్తి ఎంత, మీరు తీసుకునే నిర్ణయాలు ఎలాంటివో మీ జ్ఞానాన్ని బట్టి, మీ ఐక్యూ లెవెల్ని బట్టి ఆధారపడి ఉంటాయి. మరి బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వారు శిష్యులకు అనేకమైన విషయాలు బోధిస్తూ ఉండేవారండి, చాలా సంగతులు. మరి ఆ సంగతుల్ని శిష్యులైన వారు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏ విధంగా అర్థం చేసుకున్నారు, వారికి ఉన్నటువంటి ఐక్యూ లెవెల్ ఏ స్థాయిలో ఉంది? జీనియస్ లెవెల్లో ఉందా, ఇంటెలిజెంట్ లెవెల్లో ఉందా, లేదంటే సూపర్గా ఉందా, లేదంటే నార్మల్గా ఉందా, డల్గా ఉందా అనే విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ దేవుని మాటల్లోనికి మనం వెళ్ళగలిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. అక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులతో ఒక జాగ్రత్తను గురించి చెప్తున్నారండి.
అక్కడ ఏమంటున్నారు చూడండి, యేసుక్రీస్తు వారి శిష్యులతో ఏమంటున్నారంటే, యేసు చూచుకొనిడి పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు వారు మాట్లాడిన విషయం. శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు, సద్దూకయ్యులు ఉంటారు. అలాంటి వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు వారు చెప్పారండి. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాటలు విన్నటువంటి శిష్యులు మరి వారు ఏం అర్థం చేసుకున్నారు? వారికి ఏం అర్థమైంది? వారికి ఉన్నటువంటి ఐక్యూ లెవెల్, వారి ఫిజికల్ ఏజ్కి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్ని అర్థం చేసుకునే విధానాన్ని మనం ఆలోచిస్తే వారి యొక్క మానసిక స్థితి లేదా వారి యొక్క తెలివితేటలు కానీ లేదంటే మేధోశక్తి కానీ ఎంతవరకు ఉందో మనకు క్రింది మాటలు చదివితే అర్థమవుతుంది. చూడండి, పై వచనం 5వ వచనం కూడా చదువుకుందాం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచరి. అప్పుడు యేసు చూచుకొనిడి పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు తేనందును కదా ఈ మాట చెప్పనని తమలో తాము ఆలోచించుకొని చుండిరి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు అన్న మాటకి వారి యొక్క ఆలోచన విధానానికి ఏమైనా సంబంధం ఉందా? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని అంటే, మీరు రొట్టెలు ఎందుకు మర్చిపోయారు? మీరు రొట్టెలు ఎందుకు తేలేదు? మీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఇలాంటివి ఏమని అన్నారు యేసుక్రీస్తు వారు? ఏమన్నారండి? శాస్త్రులు పరిసయ్యులు వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. యేసు చెప్పిన విషయం ఒకటి, వారు ఆలోచిస్తున్న విషయం ఒకటి. రొట్టెల గురించి అడిగారేమో అంటే వారికి అర్థమైన విషయం. ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు రిసీవ్ చేసుకునే విధానం, దాన్ని గ్రహించుకునే విధానం దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటే ఈ ఐక్యూ లెవెల్ని బట్టే ఆధారపడి ఉంటుంది. ఈ ఐక్యూ లెవెల్ని బట్టే ఆధారపడి ఉంటుందండి. మరి శిష్యులేమో రొట్టెలు తేలేదు కదా, మర్చిపోయాం కదా, అందుకే యేసుక్రీస్తు వారు ఈ మాటను మనతో అంటున్నారేమో అని వారు తమలో తాము ఆలోచించుకుంటూ మాట్లాడుతున్నారంట. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొంచున్నారు? మీరెంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతురో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తురో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? చూడండి, అప్పటికే జరిగిన విషయాలను యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తున్నారు. 5,000 మందికి పెట్టాం కదా, 4,000 మందికి పెట్టాం కదా, మిగిలిన ఎందుకు గంపలు ఎత్తారో మీరు అన్నిటినీ స్పష్టంగా మీరే ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయ్యి మీరే పంచి మీరే గంపలు ఎత్తి అవన్నీ భద్రపరిచిన సంగతి మీరే ప్రత్యక్షంగా అనుభవించారు, చూశారు, విన్నారు. అయినప్పటికీ రొట్టెల గురించిన ఆలోచన మీకెందుకు? రొట్టెల గురించి ఎందుకు మీరు అంటున్నారని అనుకుంటున్నారు? నేను అన్న విషయం రొట్టెల గురించా, తిండి గురించి అడిగానా అని యేసుక్రీస్తు వారు వారికి కోపంతో గద్దించిన సందర్భం ఇక్కడ మనకి కనబడుతుందండి. చూడండి, యేసుక్రీస్తు వారి మాటలు, ఆయన మాటలు దాని యొక్క అర్థం ఏంటో చెప్తున్నాడు. చూడండి, 12వ వచనం. పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారు పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించిరి. చూడండి, యేసుక్రీస్తు వారు విషయాన్ని వివరిస్తేనే కానీ వారు గ్రహించుకోలేకపోతున్నారు. ఏ విషయం గురించి చెప్పారో వాళ్ళకి తెలియట్లేదు. పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అనకంటే తినే రొట్టెలు మర్చిపోయాం కదా, అందుకే కోపడుతున్నాడేమో అని ఈయనను వీళ్ళు అనుకుంటున్నారు. కానీ విషయం వారికి అర్థం అవ్వట్లేదు. పరిసయ్యులు శాస్త్రులు చేసే బోధని పులిసిన పిండితో పోల్చి చెప్పారనే విషయం ఎప్పుడు అర్థమైందండి? చాలాసేపు యేసుక్రీస్తు వారు వివరిస్తేనే కానీ అర్థం చేసుకోరండి, గ్రహించలేదు. బలుబు అంటారు చూసారా, బలుబు ఎలగదు. నాకు తట్టలేదండి, ఈ ఆలోచన రాలేదండి, బలుబు ఎలగలేదండి. చూడండి, శిష్యులకు కూడా ఇక్కడ యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట
వారికి అర్థం కాలేదు. ఆయన ఒక విషయం గురించి చెప్తుంటే వారు వేరే విషయం గురించి అని భావిస్తున్నారు. మన చర్చి మెంబరే ఒక ఆయన నిన్న ఒక విషయం చెప్పారండి. ఒక టిఫిన్ షాపులో పెద్ద గొడవ అయిపోయిందంట. దేనికోసం అనంటే ఒక ఆయన టిఫిన్ షాప్లోకి వెళ్ళి ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి అని అన్నాడంట. ఆయనేమో తినేస్తావా అని అన్నాడంట. ఏడు తినడానికి కాకపోతే పారీయడానికి అడుగుతున్నాను అనుకుంటున్నావు ఇడ్లీలు? ఎవడైనా ఇడ్లీ ఎందుకు కొంటాడు? తినడానికే కదా అని అతనితో గొడవ పడుతున్నాడట. లేదు బాబు తినేస్తావా అని అడిగాను, దానికి ఎందుకు సీరియస్ అయిపోతావు అని అంటే, అదే మళ్ళీ అదే అంటున్నావు, నేను తినడానికి అడుగుతున్నాను, లేదంటే ఎవరికైనా పంచి పెడతాను, అంతే తప్ప పారేస్తాం ఏంటనంటే అప్పుడు వివరిస్తున్నాడు. కొంతమంది తింటారు, కొంతమంది పార్సిల్ పట్టుకెళ్తారండి, నేను ఆ ఉద్దేశంతో అడిగాను, కానీ మీకు బలుపు వెలగలేదు, తినేస్తారా అంటే ఇక్కడ తింటారా లేదంటే పార్సిల్ పట్టుకెళ్ళి తింటారా? అలాగే జనరల్గా అలాగే అడుగుతారు కదండి, టిఫిన్ షాపుల్లో తినేస్తారా అని అడుగుతారు. దాన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద గొడవ అయిపోయిందంట. చూడండి, ఇలా కొంతమందికి బలుపు ఎలాగదండి, చెప్పిన విషయం ఒకటి, అర్థం చేసుకునే విషయం మరొకటి. దానివల్ల ఎన్నో అపార్థాలు, గొడవలు అయిపోతుంటాయండి. చెప్పిన విషయాలు గ్రహించలేరు. ఒక ఆయనకేమో మోషన్స్ అయిపోతున్నాయని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారట. బాబు, నువ్వు తాగుతున్న నీళ్ళు మంచివి కాదు, నువ్వేదో పిచ్చి నీళ్ళు ఏవో తాగేస్తున్నావు, ఆ నీళ్ళు తాగడం వల్లే నీకు ఈ ప్రాబ్లం వచ్చింది, నువ్వు వడకట్టిన నీళ్ళే తాగాలి అని చెప్పాడు డాక్టరు. సరేనండి డాక్టర్ గారు అని చెప్పి ఇంటికి వెళ్ళి బాటిల్లో నీళ్ళు వేసుకొని వెంటనే టిఫిన్ కొట్టుకెళ్ళి ఓ 2 వడలు తెచ్చుకొని ఆ 2 వడలు బాటిల్కి కట్టేసి తాగుతున్నాడంట. చూడండి, వడకట్టిన నీళ్ళు తాగమంటే అదే అర్థం. చూడండి, వడకట్టడం అంటే ఏదో వాటర్ పట్టుకున్నప్పుడు ఏదో క్లాతో లేదంటే జాలి ఏదో ఉంటుంది కదండి, డస్ట్ అది వాటర్లో చేరిపోకుండా అలా తాగమని డాక్టర్ గారు చెప్తుంటే మనోడికి అలాగ అర్థమైంది. వడకట్టిన నీళ్ళు ఐక్యూ లెవెల్ అంత బాగా పనిచేస్తుంది అనమాట. టిఫిన్ షాప్కి వెళ్ళి వడ తెచ్చుకున్నాడు, తాడుతో శుభ్రంగా బాటిల్ చుట్టూ కట్టేశాడు, శుభ్రంగా తాగుతున్నాడట. అయినా మోషన్స్ ఇంకెందుకు తగ్గుతాయి? చూడండి, ఇలాంటి తెలివి గలవారు ఉంటారు చాలామంది. చెప్పిన విషయాల్ని అర్థం చేసుకోలేరు, అపార్థమే. బలుబు ఎలగదు, వడకట్టడం అంటే ఇదా? ఆడి దృష్టిలో అదే రైట్ మరి, అంతే కదండి. వాడికి ఉన్నటువంటి మేధోశక్తి అంతే, అక్కడి వరకే పనిచేస్తుంది. చెప్పిన విషయాలు గ్రహించుకోలేరు. ఇలా ఎన్నో సందర్భాలు మనుషుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, వ్యక్తి ఒక విషయం చెప్తే వినేవారు మరొక రకంగా అర్థం చేసుకుని నెగిటివ్గా గొడవలకు దిగే వాళ్ళు కూడా ఉంటారండి చాలామంది. విషయాలు అర్థం అవ్వవు. చూడండి, స్క్రీన్ మీద ఒక చిన్న వీడియో ప్లే చేస్తారు చూడండి, ఇక్కడ కూడా సేమ్ అదే విషయం. బలుబు ఎలగలేదు, లాస్ట్లో వెలుగుతుంది. చూడండి ఒకసారి. లేసియానండి, ఫస్ట్ నుంచి లేసియానండి, లేసియానండి. కూర్చొని ఏమన్నా ప్రాబ్లమా నీకు? అది కాదండి, లేసియానండి. అదే అడుగుతున్నా అమ్మా, కూర్చొని వద్దా? లేసి ఇవ్వాలా? అది లేస్ ప్యాకెట్ అండి. లేస్ ప్యాకెట్ కావాలా? 5, 10. చూడండి, ఇక్కడ కూడా మరి మీలో చాలా మందికి ఎలగలేదు అనుకుంటాను బలుబు. వచ్చి సామాన్లు ఏవో కొనుక్కున్నాడు, కొనుక్కున్న తర్వాత మరి చివరిలో లేసి ఇవ్వండి అని అంటున్నాడు. ఆడ అడిగిందేమో లేసి ప్యాకెట్, చిల్లర మిగిలింది కదా కొనుక్కొని వెళ్ళిపోదాం లేసి ప్యాకెట్. ఆవిడ లేసి ఇవ్వండి అని అడుగుతుంటే, ఏమమ్మా నేను లేచి ఇవ్వాలా, కూర్చొని ఇస్తే తీసుకోవా అని అడుగుతుంది ఆవిడ. అంటే ఆవిడకి అర్థం కాలేదు, ఏం అడుగుతున్నాడు. కొట్టుకొచ్చిన వాళ్ళు ఎవరైనా లేచి ఇవ్వండి అని అడుగుతారేంటి? ఎవరైనా నిలబడి ఇవ్వండి అని అంటారా? తినే వస్తువు ఏదో అయి ఉంటుంది అని కనీసం గ్రహించాలి, ఆలోచించాలి. కానీ ఆ ఆలోచన కూడా లేకుండా గొడవ పడుతుంది చూడండి. కూర్చొని ఇస్తే తీసుకో, నువ్వు పెద్దాన్ని కదా, నేను నీ దగ్గర నిలబడాలా చూడండి అన్నట్టుగా అపార్థం. అంటే విషయాన్ని గ్రహించుకోవడంలో ఫెయిల్ అయిపోవడం. దానికి కారణం ఏంటంటే ఐక్యూ లెవెల్, మనిషికి ఉన్నటువంటి మేధోశక్తి లోపం, వయస్సుకు తగినట్టుగా మరి ఆలోచన విధానం కానీ విషయాన్ని గ్రహించగలిగే శక్తి కానీ లేకపోవడం వల్ల ఇలాంటి అపార్థాలు అవి చాలా జరిగిపోతుంటాయండి.
అదేవిధంగా సమరయ స్త్రీ విషయంలో కూడా యోహాను సువార్త 4:15 కూడా మరి ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి ఆమె మధ్యన జరుగుతున్నటువంటి సంభాషణ అంతా మనకు తెలుసు. అందులో ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆమె ఏం అడుగుతుందో చూడండి. 4వ అధ్యాయము 15 14-15 వచనాలు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకెంత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పింది ఏ నీళ్ళు కోసం? ఏ నీళ్ళు కోసం చెప్పారు? బావిలో ఉన్న నీళ్ళు కోసమా, లేదంటే ఆవిడ మోసుకెళ్ళడానికి వచ్చిన నీళ్ళు కోసమా? వాక్యం అనే జీవజలం అనే నీ ఊరెడు నీటి బొగ్గ గురించి చెప్తున్నారా? యేసుక్రీస్తు వారు చెప్పింది వాక్యం గురించి. మరి ఆమెకున్నటువంటి ఐక్యూ లెవెల్ ఏం చెప్తుంది? ఆమెకున్నటువంటి జ్ఞానము లేదంటే తెలివితేటలు ఎంతవరకు అర్థమయ్యాయి అని అంటే, శరీర సంబంధంగా ఏవో నీళ్ళు ఇస్తానంటున్నాడు, అక్కడెక్కడి నుంచో ఊరిలోంచి రావాల్సి వస్తుంది ఈ బావి దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి. ఎంత దూరం ఎవరు నడుస్తారు? ఎంత దూరం ఆ బరువుతోటి ఎలా మోసుకొని వెళ్తాం? కాబట్టి ఆ నీళ్ళేమో ఉంటే ఇచ్చి చేదుకొనుటకి ఎంత దూరం రాకుండానట్లు నాకు చాలా ఉపయోగపడతాయి అని యేసుక్రీస్తు వారి మాటల్ని అర్థం చేసుకోలేకపోయింది పాపం. ఐక్యూ లెవెల్ లోపం వలన యేసువారి మాటల్ని ఫిజికల్గా శరీర సంబంధంగానే తీసుకున్నారు తప్ప ఆత్మీయంగా దైవ సంబంధంగా తీసుకోలేని పరిస్థితి ఇక్కడ మనం గ్రహించవచ్చండి. మరి ఇలాంటి సందర్భాలు బైబిల్లో ఎన్నో చూస్తూ ఉంటాం. ఒక నికోదేము విషయంలో కావచ్చు, కొత్తగా జన్మించాలనగానే ఏం థాట్ వచ్చింది ఆయనకి? ముసలివాడైన మనుషుడు మళ్ళా తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశించి మళ్ళా పుడతాడు అంటే ఫిజికల్గా శరీర సంబంధంగా వారి ఆలోచన శక్తి అక్కడి వరకే పనిచేస్తుంది, అంతకు మించి ఆలోచించలేకపోతున్నారు. అలాగే ఒక దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో లేపేస్తానంటే 3 దినాల్లో ఎవరైనా కట్టగలరా అంత పెద్ద నిర్మాణాన్ని? కనీసం వారికి అర్థం అవ్వలేదు. యేసుక్రీస్తు వారు చెప్పింది శరీరం అనే దేవాలయం గురించి అని. మరి ఇలాంటి దైవ సంబంధమైన విషయాలలో ఈరోజు క్రైస్తవ్యం కూడా బైబిల్లో వ్రాయబడిన సందర్భాలు కానీ లేదంటే బోధకులు చెప్తున్నటువంటి బోధ విషయంలో కానీ వారు శరీర సంబంధమైన రీతిగానూ ఆలోచిస్తున్నారు తప్ప ఆత్మ సంబంధంగా వారు ఏం చెప్తున్నారో మన ఆత్మలకు మేలు చేసే విషయాలను మేము గ్రహించుకోవాలని కనీస జ్ఞానము కూడా ఈరోజు క్రైస్తవ్యంలో లేకపోవడం చాలా విచారకరం అండి. దీనికి కారణం ఏంటంటే వారి ఫిజికల్ ఏజ్కి తగినట్టుగా మెంటల్ ఏజ్ లేదు, అలా ఆలోచించలేకపోవడం. ఒక సందర్భంలో ఇందాక చదువుకున్నాం కదండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మరి యేసుక్రీస్తు వారు అప్పుడే పేతురు గారిని మరి పొగుడుతూ మాట్లాడుతారు. ఈ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళ ఒక ద్వారములు దాని ఎదుటి నిలవవు, చూడండి పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అని పేతురు గారిని మరి యేసుక్రీస్తు వారు పొగుడుతూ ఉంటారన్నమాట. నిజంగా నీవే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి అని పేతురు గారు చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అప్రిషియేట్ చేస్తారు పేతురు గారిని. ఇది జరిగిన కొద్ది సేపటికే ఆ అధ్యాయం మరి 21వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తుంటారు, ఇగో నేను యెరూషలేములోకి వెళ్తాను, నన్ను హింసిస్తారు, నన్ను కొరడాలతో కొడతారు, అనేక హింసలు పెడతారు, చంపుతారు, అయినప్పటికీ నేను 3వ దినాన్న తిరిగి లేస్తాను అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు పేతురు గారు ఏమంటున్నారంటే 22వ వచనంలో, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడను కలగదని ఆయనను గద్దెంపసాగాను. పేతురు గారేమో చెయ్యి పట్టుకొని అది దూరం అవ్వాలని చెప్పి గద్దెస్తున్నాడట. మరి ఇన్ని రోజులు ఏమి విన్నారు పేతురు గారు? ఎన్నో ఉపమానాలు విన్నారు కదా, ఇదే ఫస్ట్ టైం కాదు కదా, ఎన్నోసార్లు చెప్తున్నారు జరగబోయే సంగతులు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాటినన్నిటిని వివరిస్తున్నప్పటికీ ఆయన సంకల్పం, ఆయన ఈ లోకంలో ప్రవేశించడానికి లేదా పుట్టడానికి కారణం ఎరిగిన వారుగా ఉండి కూడా మరి అర్థం చేసుకోలేని స్థితి.
గ్రహించలేని స్థితి మరి ఆనాడు శిష్యుల్లో నెలకొని ఉండడం అనేది మనం ఈ సందర్భాలను బట్టి గమనించవచ్చు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావు అని పేతురుతో చెప్పాను. మనుషుల సంగతులే తలంచుచున్నావు అని అంటున్నాడు. భూ సంబంధమైన శరీర సంబంధమైన సంగతులే మీరు తలంచుచున్నారు కానీ ఆత్మ సంబంధంగా దైవ సంబంధంగా మీ ఆలోచనలు లేవు. అందుకే ఫెయిల్ అయిపోతున్నారు, అందుకే అపార్థం చేసుకుంటున్నారు. శాస్త్రులు పరిశీలన పులిసిన పిండిన విషయంలో కూడా వాళ్ళు ఎలాగ అర్థం చేసుకున్నారండి? మనుషుల సంగతి ఆలోచించుకున్నారు కదా, రొట్టెలు తేలేదు అందుకే తిడుతున్నారేమో. ఆ సమరయ స్త్రీ కూడా మనుషుల సంగతులే, భూ సంబంధమైన సంగతులే ఆలోచించింది కానీ దైవ సంగతులు ఎక్కడ ఆలోచించింది? నా శరీరం తినండి, నా రక్తం తాగండి, అప్పుడే మీరు నిత్యజీవం గలవారు అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు అందరూ ఏమన్నారండి? శరీర రీతిగా ఆలోచించారు. ఈయన ఎలా తన శరీరాన్ని తిననీయగలడు అంటే ఫిజికల్గా బ్రతుకున్నప్పుడు తినేయమని చెప్పారు యేసుక్రీస్తు వారు. నన్ను తినేయండి అంటే దాని అర్థం ఏంటి? ఆత్మీయంగా చెప్పారు. మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత మరి సంఘంలో నా శరీరం నా రక్తం మీకు ఇస్తారు జ్ఞాపకార్థంగా. ఆ శరీరాన్ని తిని ఆ రక్తాన్ని త్రాగువాడు నిత్యజీవం గలవాడు. యేసు మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించక అనేక సందర్భాలలో మరి అపార్థం చేసుకున్న విషయాలు, మరి ఆయన్ని తిట్టడానికి, ఆయన మీద దూషించడానికి, ఆయన్ని కొట్టడానికి ఎన్నో సందర్భాల్లో తిరుగుబాటు చేసిన విషయాలు కూడా ఉన్నాయి. దానికి కారణం ఏంటి అని అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు మరి వారు అర్థం చేసుకోవడంలో లోపం ఉంది కనుక మనుషుల సంగతులు భూ సంబంధమైన సంగతులే ఆలోచించారు కానీ దేవుని సంగతులు ఆత్మ సంబంధంగా ఆయన చెప్పారని ఎవరు గ్రహించలేకపోయారు. అందుకే ఆయన్ని సిలువ వరకు తీసుకొచ్చేశారు. ఎన్నో మేలులు చేసిన చూడండి, విషయ పరిజ్ఞానంలో తెలివి వివేకాల విషయంలో వైఫల్యం, కేవలం భూ సంబంధంగా ఆలోచించడం మొదలుపెట్టారు. మరి ఈరోజు కూడా క్రైస్తవ్యంలో అనేకులు దేనికి మొగ్గు చూపిస్తుంటారు? ప్రార్థనల్లో ఎలాంటి అవసరతల నిమిత్తం మరి వారు రిక్వెస్ట్లు పెడుతుంటారు? దేని గురించి అండి? శరీర సంబంధమనే కదండి అన్నీ అడుగుతుంటారు. మరి స్వస్థత జరగాలని, లేదంటే చాలామంది స్వస్థత సభలను పెడితే చాలు మొత్తం గ్రౌండ్ అంతా ఫుల్గా నిండిపోద్ది. ఎందుకంటే అందరికీ రోగాలే, అందరికీ బీపీలు, అందరికీ షుగర్లు, అందరికీ ఏదో లోపం ఉంటుంది కదండి. ఏమో పాస్టర్ గారు స్వస్థపరిచేస్తారేమో, ఈ శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని తీసుకుందాం అని చాలామంది వెళ్ళిపోతుంటారండి. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? శరీర సంబంధమైనవే. పేతురు గారిని ఎలాగైతే యేసుక్రీస్తు వారు అన్నారో, నువ్వు మనుషుల సంగతుల్ని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంచట్లేదు. శరీర సంబంధంగానూ ఆలోచిస్తున్నారు కానీ ఆత్మీయంగా ఎవరో ఆలోచించట్లేదు. ప్రార్థనలో అడిగేవన్నీ శరీర సంబంధమైనవే, శరీర సంబంధమైన అవసరతలు తీర్చమనే. ఒంట్లో పోలేదనో, పిల్లలు పుట్టలేదనో, పెళ్ళి అవ్వలేదనో, ఉద్యోగం రాలేదేమో, అన్నీ ఇవే కదండి అడుగుతూ ఉంటారు. ఆరోగ్యం ఇవ్వండి అని. ఆత్మ సంబంధంగా ఎవరైనా ఏదైనా అడుగుతారా? అస్సలు ఒక్క ప్రార్థనలో కూడా అలాంటి మాటలు వినబడవండి సరిగ్గా. అంటే ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నవారి ఐక్యూ లెవెల్, వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో ఏ స్థాయిలో ఉన్నారు? ఆనాడు అపోస్తులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు, శాస్త్రులు, పరిసయ్యులు ఏ స్థితిలో ఉన్నారో ఈరోజు క్రైస్తవులు కూడా అదే స్థితిలో ఉన్నారండి. ఐక్యూ లెవెల్లో బెటర్గా లేరు, జీనియస్గా లేరు, లేదంటే సూపర్గా ఇంటెలిజెంట్గా లేరు, కనీసం నార్మల్గా కూడా లేరు, బిలో యావరేజ్. అంతే కదండి. చాలా వాక్యం విషయంలో చాలా అపార్థాలు చేసుకుంటున్నారు, ఏమీ అర్థం కావట్లేదు. మరి ఇలాంటి విషయాన్ని మరి పౌలు గారు మరి ప్రస్తావిస్తూ కొరింథీ పత్రికలో మరి రెండోసారి వారికి పత్రిక రాస్తూ పౌలు గారు ఒక విషయాన్ని మరి జ్ఞాపకం చేస్తున్నారు. ఒకసారి చదువుకుందాం. పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం
చూడండి అక్కడ ఏం రాయబడిందో, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. చూడండి, మీ ముందు నాకు ఏ మొగమాటం లేదు, ఏమీ దాచుకోకుండా మరి నేను మీకు ఓపెన్గానే చెప్తున్నాను. అరమర లేకుండా నేను మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. చూడండి, అంతఃకరణం అంటే దేని గురించి చెప్తున్నాడండి? హృదయం లేదా మనస్సు. మీ హృదయము యొక్క ఆలోచనలు చాలా సంకుచితంగా ఉన్నాయి. మా ఆలోచనలేమో చాలా విశాలంగా ఉన్నాయి. బ్రాడ్ మైండెడ్ అంటారు కదండి. బ్రాడ్ మైండెడ్ అంటే పెద్ద మెదడు ఉన్నాడని కాదు, ఆలోచన శక్తి బాగా ఎక్కువ ఉన్నవాడు, మేధస్సు బాగా ఎక్కువగా ఉంది, తెలివితేటలు జ్ఞాన వివేకాలు చాలా ఎక్కువగా ఉన్నవారిని బ్రాడ్ మైండెడ్ అంటారు. పౌలు గారు అదే చెప్తున్నారు. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితంగా లేదు, చాలా విశాలంగా ఉంది. మా హృదయం చాలా విశాలంగా ఉంది, మా ఆలోచన విధానం చాలా ఎక్కువగా ఉంది. మీరు ఏ విషయం చెప్పినా మేము అర్థం చేసుకుంటున్నాం, మాకు ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది. కానీ మీ అంతఃకరణం ఎలా ఉంది? మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఎలాగూ చెప్పుచున్నాను. చూడండి, మీ అంతఃకరణాన్ని లేదా మీ హృదయాన్ని విశాలపరుచుకోండి. ఏంటి విశాలపరుచుకోవడం అంటే? ఆలోచన విధానాన్ని పెంపొందించుకోండి. భూ సంబంధంగా ఆలోచించడం మానేయండి. మరి అక్కడ పై సందర్భాలు కానీ తర్వాత సందర్భాలు కానీ చదువుతున్నప్పుడు మరి ఆల్రెడీ మరి అక్కడ సంఘాన్ని స్థాపించడానికి ప్రారంభించడానికి పౌలు గారు కొరింథీలో ఎంతో ప్రయాసపడ్డారు. మరి అక్కడ కొంతమంది పెద్దల్ని నియమించి ఆ సంఘాన్ని అప్పగించడం, దాన్ని నడపడం. మరి మొదటి పత్రికలో ఎన్నో హెచ్చరికలు చేశారు, మీ సంఘం యొక్క పరిస్థితి ఏం బాలేదు అని. మొదటి పత్రికల్లో చాలా కీలకమైన విషయాలు సంఘానికి సంబంధించి, మరి మీ యొక్క దురలవాట్లు, లోక స్నేహం గురించి, మరి వ్యభిచారం గురించి, మరి రకరకాల గందరగోళంలో వాక్యం విషయంలో మరి విభిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండడం, తిండి విషయంలో గొడవలు, ఇలాంటి ఎన్నెన్నో గొడవలు మరి మొదటి పత్రికలో మరి పౌలు గారు హెచ్చరిస్తూ రాశారు. మరి ఆ మాటలు విన్న తర్వాత మీలో ఎంత మార్పు వచ్చింది అని అంటే ఒక్క కించెత్తు కూడా మార్పు రాలేదండి. వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. దాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ, మేము మీకు పత్రికల ద్వారా లేదంటే పెద్దల ద్వారా ఎన్నో విషయాలు బోధిస్తున్నా ఆ విషయాలు మీరు ఏమాత్రం విని గ్రహించి మారు మనసు పొంది మీ బ్రతుకులను సరిదిద్దుకోవట్లేదు. మీ విషయంలో మేము మిమ్మల్ని క్షమిస్తూ, మీరు ఎన్నిసార్లు తప్పు చేస్తున్నా, పొరపాట్లు చేస్తున్నా వాటిని అన్నిటినీ ఖండిస్తూ మీకు వాక్యాన్ని విశాల హృదయంతో చెప్తున్నాం. వీళ్ళకి ఎంత చెప్పినా వేస్టేరా, వీళ్ళకి ఇంకా చెప్పడం మానేస్తాను అని అనుకోలేదట పౌలు గారు. మీ ఎడల మాకున్నటువంటి అంతఃకరణం, హృదయం, మేము బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తున్నాం, అన్ని విషయాల్ని మీకు చాలా వివరంగా వివరిస్తున్నాం, అయినా మీరు వినట్లేదని చెప్తూ కింద మాటల్లో ఏమంటున్నారు చూడండి. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉంటకడి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందెక్కడది, ఏమి పొందిక, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు. చూడండి, ఆ విషయాలు చెప్తూ కింద నీ మాటలు ఎందుకు అంటున్నారు? అక్కడ సంఘంగా ఏర్పడ్డారు, అందరూ బాప్తిసం పొందారు, అందరూ వాక్యం వింటున్నారు, అందరూ సంఘానికి వస్తున్నారు, అయినా ఆ పాత స్థితిలోనే మీరు జీవిస్తున్నారు. ఇంకెప్పుడు మారుతారు? మీ అంతఃకరణాన్ని విశాలపరుచుకోండి. మేము చెప్తున్న సంగతులు మామూలు విషయాలు కాదు, ఆత్మ సంబంధమైనవి. మరి ఎన్ని విషయాలు చెప్తున్నా మీరు శరీర రీతిగా ఆలోచిస్తూ ఇలాంటి ఎన్నెన్నో పొరపాట్లు చేసుకుంటూ ఉంటున్నారంటే మీ ఐక్యూ లెవెల్, మీ యొక్క అంతఃకరణం, మీ యొక్క హృదయము చాలా సంకుచితంగా ఉంది. ఏం చెప్పినా గ్రహించలేకపోతున్నారు, అపార్థం చేసుకుంటున్నారు.
కాబట్టి మీ ఐక్యూ లెవెల్ని, మీ ఆలోచన విధానాన్ని, మీ మేధోశక్తిని పెంచుకోండి, విశాలపరుచుకోండి. అదే కదండి అక్కడ వ్రాయబడింది. మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరుని మీ హృదయములను విశాలపరుచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఎలాగో చెప్పుచున్నాను. ఇటు ఎంత చెప్పినా మారరా? మీ ఆలోచన విధానం మారదా? మీ పనులు మారవా? ఎన్ని హెచ్చరికలు చేసినా అదే రీతిగా దున్నపోత మీద వాన కురిసినట్టు అంటారు, చూసారా? ఏంటి అదే కదా సామెత. దున్నపోత మీద వాన కురిసినా ఏం చలనం ఉండదట, వర్షంలోనే అలా ఉంటుందట, కదలదట అసలు. అలాంటి పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉందండి. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మాదే. బైబిల్లో అన్నీ క్లియర్గా ఉన్నాయి కదండి. సంఘానికి ఏ పేరు పెట్టాలో ఉంది. బైబిల్లో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి స్పష్టంగా వ్రాయబడింది. ఆ మాట అందరూ చదువుకుంటున్నారు, అందరూ చెప్పుకుంటారు, కానీ ఒక్కడొకడు పేరు మార్చడు. ఏంటంటే మా ఎవరు పూర్వీకులు పెద్దలు మరి వాళ్ళు ప్రారంభించారు, అదే మేము కొనసాగిస్తాం తప్ప బైబిల్లో ఎన్నున్నా మేము పట్టించుకోము. మా అంతఃకరణము సంకుచితమై ఉన్నది, మా ఐక్యూ లెవెల్ అంతే, మేము ఎక్కడి వరకు అర్థం చేసుకుంటాం, మాకు ఇంక ఎక్కువైన సంగతులు వద్దు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరు అని బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి, ఆ సందర్భాలు ఉన్నాయి. అయినా ముగ్గురు ఒకటే, ట్రినిటీ అని మేము నమ్ముతాం. చూడండి, వారి అంతఃకరణం ఎంత వివరిస్తున్నా ఆత్మీయ తండ్రి గారు ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి ఆయన బోధలో ప్రారంభంలో ఇలాంటి తప్పుగా బోధింపబడుతున్నటువంటి, తప్పుగా ఆచరించబడుతున్నటువంటి విషయాలనే ఎక్కువగా టార్గెట్ చేశారండి. అందుకే నచ్చదు. ఏ పాస్టర్ గారిని అడగండి, పిడి సుందర్రావు గారి పేరు చెప్పారంటే బాబు ఆయన తిడతారు, బాబు ఆయన బోధ మేము వెళ్ళలేము బాబు. చూడండి, ఆయన ఖండిస్తూ ఉంటారు బాబు, ఆయన కోపంతో ఉంటారు, సవాల్ చేస్తూ ఉంటారు. ఎందుకు సవాల్ చేశారు, ఎందుకు ఖండిస్తున్నారు? నిధులో తప్పు ఉంది కాబట్టి. తప్పు ఉన్నది సరి చేసుకోమని చెప్తే అది తప్ప? చూడండి, అపార్థం. మరి ఐక్యూ లెవెల్ అక్కడ వరకే పనిచేస్తుంది. మరి ఐక్యూ లెవెల్ వారికి ఉన్నటువంటి అంతఃకరణము సంకుచితం చేయబడింది కాబట్టి నీలో ఉన్నటువంటి లోపాన్ని తీసివేసుకో. ఆత్మ సంబంధంగా ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా అవి పట్టించుకోకుండా శరీర రీతిగా మరి వాళ్ళు ఆలోచిస్తూ మమ్మల్ని అన్నారు. చూడండి, ఇలాంటి ఒక దృక్పథంతో ఈరోజు క్రైస్తవ సమాజం అంతా ఉండిపోయిందండి. దానికి కారణం ఏంటి అని అంటే వారి ఆలోచన విధానం, వారి అంతఃకరణం, వారి ఐక్యూ లెవెలు చాలా సంకుచితంగా ఉంది కాబట్టి ఎన్ని విషయాలు చెప్పినా మారరు. అదే పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి కూడా చెప్తున్నారు, మీరు ఎప్పుడు మారుతారు? మీకు ఈ లోకానికి ఏమి సంబంధం? మనం ఆత్మ సంబంధులం కదా, ఆత్మీయంగా ఉండాలి కదా, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు చేయాలి కదా. కానీ మీరు శరీర సంబంధమైన కార్యక్రమాలలోనూ మునిగిపోతున్నారు. ఆల్రెడీ మొదటి పత్రికలో హెచ్చరిక చేశాను, అయినా మీరు మారలేదు. ఇప్పుడు కూడా రెండో పత్రికలో చెప్తున్నాను, ఇంకెప్పుడు మారుతారు? చూడండి, ఇలాంటి విషయాలు ఎన్ని చెప్తున్నా మారని పరిస్థితి ఈరోజు ఉంది అని అంటే దానికి కారణం ఏంటంటే గ్రహించుకునే మనస్సు, అర్థం చేసుకునే శక్తి, మార్పు చెందగలిగే మేధోశక్తి ఈరోజు చాలా పెద్ద లోపంగా ఉన్న కారణం చేతే ఈరోజు ఇలాగుందండి క్రైస్తవ్యం. ఇంకా కొన్ని విషయాలు మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూడండి, అక్కడ ఏం రాయబడిందో. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. చూడండి, కాలం. మళ్ళీ ఇక్కడ కాలం అనగానే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? వయస్సు. అదే కదండి, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు, బాప్తిజం తీసుకొని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయిందని గొప్పగా చెప్తూ ఉంటారు. మేము సంఘానికి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంటామండి అని మాట్లాడుతూ ఉంటారు. మరి కాలాన్ని బట్టి చూస్తే మీరు బాప్తిజం పొందిన నాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి మీ వయసును బట్టి చూస్తే ఎలా ఉండాలట? మీ ఐక్యూ లెవెల్ ఏ రీతిగా ఉండాలటండి? బోధకుల స్థాయిలో ఉండాలంట.
ఆ రేంజ్లో ఉండాలి. మీ వయసుకు తగినట్టుగా, మీ ఫిజికల్ ఏజ్కి తగినట్టుగా, మీ మెంటల్ ఏజ్, మీ తెలివి, మీ మేధాశక్తి ఎలా ఉండాలి అంటే బోధకుల స్థాయిలో ఉండాలంట. కానీ ఇక్కడ ఎలాగుందండి? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మరలా చెప్పించుకుంటున్నారు అని అంటే ఒకే విషయాన్ని, చెప్పిన విషయాన్ని మరలా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుందంటే దేవోక్తుల్లో మొదటి మూలపాఠాలని కూడా అనట్లేదండి, మొదటి మూలపాఠాలట. చూడండి, ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా పలక పట్టుకొని ఇంకా దిద్దుతున్నాడు అనుకోండి, 1వ తరగతిలో ఎప్పుడో 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడు జాయిన్ చేస్తారు కదండి నర్సరీలో. ఆ 3వ సంవత్సరం నుంచి 38 వరకు ఇంకా ఏబిసిడీలే దిద్దుతున్నాడు అనుకోండి పలక పట్టుకొని. ఏమంటాం? నీ వయసు ఏంటి? నువ్వు చదువుకుంటున్న పద్ధతి ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి అదే క్లాసా? ఏ క్లాస్ మారవా? ఇంక 2వ తరగతికి వెళ్ళవా? 3వ తరగతికి వెళ్ళవా? నీ వయసు, నీ తోటి వయసులు చూడు డిగ్రీలు పీజీలు అన్నీ చేసి ఉద్యోగాలు చేసుకొని పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని హాయిగా ఉంటున్నారు, సంపాదించుకొని. నువ్వేటి ఎలాగున్నావు? చూడండి, ఇది మనకు అర్థమైతే ఈరోజు క్రైస్తవ్యాన్ని గురించి కూడా దేవుడు అదే అంటున్నాడు, పౌలు గారు అదే హెచ్చరిస్తున్నారు. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకుల వలె ఉండాలి, బోధ చేసే స్థితిలో ఉండాలి. ఆ రేంజ్ మీది. మీ ఫిజికల్ ఏజ్కి మెంటల్ ఏజ్కి తేడా ఎంత తేడా ఉందంటే వయసు ఏమో పెరిగిపోయింది కాలం, కానీ చేస్తున్నటువంటి మీ మెంటల్ ఏజ్, మీ యొక్క ఐక్యూ లెవెల్ ఎలా ఉందంటే ఇంకా వినే స్థితిలో ఉంది. ఆ వినేది కూడా దేవోక్తులలో మొదటి మూలపాఠాలట. దేవోక్తులలో మొదటి మూలపాఠాలు వినే స్థితిలో ఉందంటే ఎంతకాలం ఏబిసిడీలు దిద్దుతారు? ఇంకా స్పెల్లింగ్స్ దగ్గరికి రారా? ఆ తర్వాత ఇంకా సెంటెన్స్ ఏమి నేర్చుకోరా? ఆ తర్వాత గ్రామర్ అది ఉంది చాలా, నౌను, ప్రొనౌను, వెర్బు, యాడ్వెర్బు ఇవన్నీ ఉన్నాయి కదండి. మరి ఏమి నేర్చుకోరా? మాట్లాడడం నేర్చుకోరా? ఇంకా అలాగా ఏది దిద్దుకొని ఉంటారా? చూడండి, పౌలు గారు పడుతున్నటువంటి ఆవేదన, మీ ఫిజికల్ ఏజ్కి తగినట్టుగా మీ మెంటల్ ఏజ్ లేదు, మీ ఐక్యూ లెవెల్ చాలా డల్గా ఉన్నాయి, మీరు ఇంకా మొదటి మూలపాఠాలే నేర్చుకుంటున్నారు. కాబట్టి మీ ఐక్యూ లెవెల్ని పెంచుకోవాలి. ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది ఎలాగ ఉండిపోయారండి, ఆదివారం వచ్చి వాక్యం విని వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నారు తప్ప దేవుని గురించి వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని ప్రకటించాలి, సంఘములో సహకారులుగా ఉండాలి, మేము కూడా బోధ చెయ్యాలి. ఈరోజు లేడీస్ మీటింగ్లో కూడా అందరికీ వాక్యాన్ని బోధించడానికి పిలుస్తున్నారండి. ఇగో మీరు రావాలి, మీరు చెప్పాలి అని. కొంతమంది ఎగ్గొట్టేస్తున్నారు, నేను చెప్పలేను బాబు, నాకు రాదు. చూడండి, దొంగెత్తులు వేసి మానేస్తున్నారు. గురువుగారు ఎందుకు కోపపడుతున్నారు? చూడండి, కారణాలు ఏవేవో చెప్తున్నారు, కానీ అసలు కారణం ఇది. వాక్యం చెప్పమంటున్నారు కాబట్టి, ఇక్కడ అందరి ముందు నిలబడి చెప్పమంటున్నారు కాబట్టి మేము ఏదో కారణం చేసి మానేద్దాం అనుకొని మానేస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి సంఘంలో ఉంటున్న బోధకులుగా బోధ చేసే స్థితిలో ఉండాల్సిన స్థితి నుంచి ఇంకా మొదటి మూలపాఠాలు నేర్చుకునే స్థితిలో ఉంటున్నారు అని అంటే ఐక్యూ లెవెల్ సరిగ్గా లేదు, చాలా డల్గా ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా మరి ఒక సందర్భంలో మరి చూద్దామండి ఒకసారి, లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వచనంలో యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారు చూడండి ఒకసారి. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగాడు నడుచుకున్నని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. చూడండి, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు ఎలా ఉన్నారటండి? ఈ తరము బట్టి వారిని బట్టి చూడగా యుక్తిపరులుగా ఉన్నారట. యుక్తి అంటే తెలివి, ఆలోచన విధానం, మేధశక్తి. మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి ఉపమానంలో, వెలుగు సంబంధులు అంటే క్రైస్తవులు. వెలుగులోకి పిలువబడ్డాం కదండి. ఈ క్రైస్తవులైన వారు జ్ఞానములో, యుక్తిలో, వివేకములో ఏ స్థాయిలో ఉన్నారు అని అంటే వారి ఐక్యూ లెవెల్ చాలా తక్కువగా ఉందంట. మీకంటే లోక సంబంధులే యుక్తిపరులుగా ఉన్నారు.
వారి ఐక్యూ లెవెల్ జీనియస్ లెవెల్లో ఉంది, ఇంటెలిజెంట్ లెవెల్లో ఉంది. మరి వెలుగు సంబంధులుగా ఉన్న మీ ఐక్యూ లెవెల్ ఎలాగుంది, ఏ స్థితిలో ఉంది? మీకంటే పై చెయ్యి లోక సంబంధులుగా అదే ఉందని అంటున్నాడు. దైవ సంబంధులది ఇంకేమీ లేదంట. చూడండి, కోపం రావట్లేదా, పౌరుషం రావట్లేదా? మేము కూడా ఆ స్థాయిని అధిగమించాలి, మా ఐక్యూ లెవెల్ పెంచుకోవాలి, మేము కూడా గొప్పవారం అవ్వాలి, మేము కూడా జీనియస్ అవ్వాలి, మేము కూడా వాక్యం బోధించాలి. కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాలన్నాడు కదా. మేము చెప్తాం, మేము నేర్చుకుంటాం, మేము సువార్తకి వెళ్తాం. చూడండి, ఇలాంటి ఆలోచన ఈరోజు కొదువైపోయిందండి. అందుకే రెసిడెన్షియల్ బైబిల్ కాలేజ్ కూడా ప్రారంభించారు. ఎందుకు? మీ మేధోశక్తిని పెంపొందించడానికి, మీ జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి. ఒక్కొక్క పాఠాన్ని 3-4 క్లాసులు తీసుకుంటారండి, 1 గంటలో చెప్పి ముగించారు. అందులో మరి లోతు, ఎత్తు, యాంటీ వర్సెస్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా వివరించాలి, ఈ పాఠానికి సంబంధించి ఎన్ని రిఫరెన్స్లను కోట్ చేయొచ్చు, ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు, అన్నిటినీ వివరంగా బోధిస్తూ ఉంటారండి. మరి ఈ బోధన నేర్చుకోవడానికి ఈరోజు ఎవరు ఆసక్తి చూపించట్లేదు. కేవలం 6 నెలల్లో పెడుతున్నామన్నా మరి రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే మన ఐక్యూ లెవెల్ మాకు ఇక్కడ చాలు బాబు, అంతకు మించొద్దు అనే స్థితిలో ఈరోజు ఉండిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అవకాశాలు ఎప్పుడూ రావు, అన్ని సందర్భాల్లో మనకు దొరకవు. వాక్యం చెప్పేవారు ఉన్నారు ఈరోజు, మనకి చెప్పేవారు లేకపోతే, చెప్తుంటేనే మనకి ఐక్యూ పెరగడం లేదు, ఇంక చెప్పకపోతే మనంతట మనం చదువుకొని గొప్పలు అయిపోగలమా? ఆలోచించండి. మన ఐక్యూ లెవెల్ పెరగాలి అని అంటే అది ఎవరు ఇవ్వాలో, ఎవరి ద్వారా వస్తుందో చివరిగా ఈ వాక్యం చదువు ముగించుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 29వ వచనం చదవండి. జనులు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. చూడండి, యెహోవా చేత దాన్ని నేర్చుకోవాలట. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధియు నీకు అనుగ్రహించువాడు ఆయనే. మరి దేవుని వల్లనే మనకు అనుగ్రహించబడుతుందట. మరి దేవుడు మనకు ఇవ్వాలంటే ఎవరికని ఇచ్చేస్తారండి? మీరు అందరికి ఇచ్చేస్తారా? మీరు ఎవరికి ఇస్తారు? మీకు బాగా నచ్చాలి, మీరు బాగా ఇష్టపడాలి, మీరు ఏదైనా ఇవ్వాలి అని అంటే. అలాగే ఇష్టపడాలి అని అంటే మీకు నచ్చే పనులేవో చేయాలి, మిమ్మల్ని ఇంప్రెస్ చేసే పనులేవో చేస్తే. పాత సినిమాల్లో చూపిస్తుంటారు కదండి, డ్యాన్స్ చేసి మరి మెప్పించగానే రాజులు వరాలు కురిపిస్తుంటారు, మెడలో చైన్లు తీసి ఇలా విసిరేస్తుంటారు. ఈ చైన్ నీదే, ఇగో ఈ కంకణం నీకే, ఈ వజ్రాల హారం నీదే. ఎందుకు? పాటలతోని డ్యాన్స్ తోటి మైమరిపించారు కాబట్టి నీకు గిఫ్ట్. మరి దేవుని దగ్గర ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి, అధికమైన బుద్ధి మనకు రావాలి అని అంటే దేవుణ్ణి మెప్పించే కార్యక్రమాలు చేయాలి. ఆయన సంతోషించే విధంగా మనం ప్రవర్తిస్తే, వాక్యానికి మీద ఆసక్తి చూపిస్తే, అప్పుడు మనం ఆలోచన శక్తి అధికమైనది ఇస్తాడట, ఆశ్చర్యకరమైనది ఇస్తాడట, ఇంకా అధికమైన బుద్ధి మనకి దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ మాటల ద్వారా మీ ఆలోచన శక్తిని, అనగా మీ ఐక్యూ లెవెల్ని పెంపొందించుకొని చెప్తున్నటువంటి మాటలు అపార్థం చేసుకోకుండా, శరీర సంబంధంగా ఆలోచించకుండా మరి ఆత్మీయంగా మీరు నేర్చుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.